వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం మా లక్ష్మీశ్రీ. మీనరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటారు? మీనరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఏం డోకా లేదు, భయం లేదు. కాకపోతే మానసికమైనటువంటి అసంతృప్తి, నిరాశ, వాదం అనేటటువంటిది వస్తుంది. మేము అనుకున్నాం సాధించలేకపోతున్నామే అనేటటువంటి ఒక విధమైన బాధ ఉంటుంది. ఆ తర్వాత ఏలినాటి శని ప్రభావ దోషం అంటే ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ చూసి కొంచెం బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొంతమందికి ఈ భార్య హాస్పిటల్కి వెళ్ళడము, దాని ద్వారా వైద్య ఖర్చులు భరించాల్సినటువంటి అవసరము ఈ యొక్క మీనరాశి వాళ్ళకు కొంతమందికి ఉంటుంది. ఇకపోతే వ్యయస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి మానసిక ఆందోళన, టెన్షన్లో ఉండడము, తర్వాత అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు దూరడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే శత్రుపీడ అనేటటువంటిది మనకి తొలగిపోతుంది. తర్వాత చక్కగా ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి పిలుపులు వస్తాయి వీళ్ళకి రమ్మని. ఆ తర్వాత వీళ్ళు చక్కగా ఉద్యోగాలు అనేటటువంటివి చేసుకుంటారు. ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఫారిన్ ట్రిప్స్ ఇంతకాలంగా జరగనటువంటిదంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుర్తింపు, పారితోషకాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. బంధుమిత్రులకి అందరికీ కూడా పార్టీలు హోస్ట్గా వీళ్ళే ఖర్చు పెట్టి చక్కగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చక్కగా క్యాసినోలు ఆడడానికి అవకాశాలు ఉన్నాయి. బెట్టింగ్స్ కడతారు, లాటరీలు, ఇవన్నీ కూడా వీటిల్లో గెలుపొందడానికి అవకాశాలు ఉన్నాయి. జాబ్స్ పరంగా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అంటే కొత్తగా జాబులకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, ఆల్రెడీ పాత జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ జాబులకు ఏం డోకా లేదు. ఈ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళకి అంత అనుకూలం ఉండదన్నమాట. మరికొంత సమయం పడుతుంది. మేనమామల వల్ల బాగా కలిసి వస్తుంది. ఆ తర్వాత వ్యాపార రంగంలో మనకి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ సంబంధమైనటువంటి వ్యాపారాలు సెకండ్ హ్యాండ్ కొని చేయకూడదు. అలాగే నూనె సంబంధమైనటువంటి వ్యవహారాలలో కూడా వీళ్ళు వెళ్ళకూడదు. ఇక మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధము, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు చాలా బాగుంటాయి. పబ్స్, రెస్టారెంట్స్ ముఖ్యంగా బాగుంటాయి. తర్వాత అందరూ కూడా చక్కగా దేవాలయాలకి, ఈ యొక్క ఊర్లు అంతా కూడా ఎక్స్కర్షన్ మాదిరిగా వీళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అన్ని విధాలుగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మానసిక ఆందోళన నుంచి అన్ని రోగాలు వస్తాయి. వీళ్ళకి లంగ్స్ సంబంధమైన, బ్రీతింగ్ సంబంధమైనటువంటి ప్రాబ్లంలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మెయిన్గా జన్మ రాశిలో రాహు ఉండడం వల్ల ప్రతి ఒక్కరిని అనుమానించడం, ప్రతిదాన్ని అనుమానించడం అనేటటువంటి వైఖరి వస్తుంది. అయితే గురుగ్రహ ప్రభావం వలన కొంతమందికి వ్యక్తిగత జాతకాల్లో గురుగ్రహం బాగున్నప్పుడు అలాంటివి ఏమి రావు. కానీ మరి మీనరాశి వారికి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయంటారా? ఈ మీనరాశి వారికి ఈ జూలై నెల 2024 సంవత్సరంలో బ్రాంకైటిస్, లంగ్స్ సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏలినాటి శని కాబట్టి ఏదో రకమైన, అలాగే నరాల నిస్సత్తువ, బద్ధకం, మలబద్ధకం, ఇలా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవి రాకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే మానసిక ఆందోళన. మనము బెట్టింగ్స్ వల్ల లాస్ అయ్యామనో, లేకపోతే మనము సరైనటువంటి ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా మనము సరిగ్గా మనం బ్రతకలేకపోతున్నామేమో, లైఫ్ స్టైల్ అనేటటువంటి బాధ, ఏదో ఒక విధమైన అసంతృప్తి. ఏలినాటి శని సమయంలో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి అనేటటువంటిది ఉంటుందన్నమాట. అలా మెంటల్ టెన్షన్స్, ఇవి తప్ప మిగతా అవన్నీ కూడా బాగుంటాయి. అవి కూడా లేకుండా ఉండాలి అంటే చక్కటి ఒక పరిష్కారం ఇవ్వండి గురుగారు. మనకి ఏలినాటి శని జరుగుతుందో కాబట్టి మనం శనిని మెయిన్గా చేసుకోవాలా, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేయాలి. గుళ్ళో కానీ ఇంట్లో కానీ చేసుకోవచ్చు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన
జపం లేదా యజ్ఞం హోమం ఇంట్లో మనం చేసుకోవాలి. అలాగే శనీశ్వరుడి గుడి చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రంతో మనం తైలాభిషేకం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ జూలై నెల 2024 సంవత్సరంలో మీనరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారమ్మా. చూశారు కదా మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది జూలై నెలలో. అలాగే ఆ కొన్ని హెల్త్ ఇష్యూస్ అయినా ఇంకా మిగతా సమస్యలైనా కూడా రాకుండా ఉండాలి అంటే చక్కగా పరిష్కారం చెప్తున్నారు ములుపుడి సత్యనారాయణ మూర్తి గారు. చెప్పే విధానం అయితే చాలా చక్కగా ఉంది. ఆ విధానాన్ని అలాగే వింటూ చక్కగా దాన్ని పాటిస్తూ ఉంటే మీ జీవితంలో ఎటువంటి సందేహం లేకుండా, కష్టాలు లేకుండా సుఖంగా జీవిస్తారు. కాబట్టి చెప్పిన విధంగా పాటించి మీ పరిహారం అనేది చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలే కాకుండా ఇంకా ఎన్నో రకాల వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.